స్పెషల్ క్యారెక్టర్లో అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసారా మీ అందరూ? ఏ రేంజ్లో ఉంది కదా! ఆ సిక్స్ ప్యాక్ కానీ, ఆ లుక్ కానీ అసలు అదిరిపోయేలా ఉంది. సో మీ అందరి కోసం ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో మనకి కనిపించబోతున్నారు. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ అందరి దగ్గరికి నేను వస్తున్నాను, మాట్లాడదాం. ఎవరు ఏం చెప్తారో చూద్దాం. యాక్చువల్గా మా కాకినాడ వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే, ఇంతమంది ఉన్నా సరే ఎంత సైలెంట్గా బుద్ధిగా కూర్చున్నారు. టైం వచ్చినప్పుడు మొత్తం ఎనర్జీ అంతా బయటికి తీయాలని దాచేసుకున్నారు కదా. ఈయనేంటి జూనియర్ అఖిల్లా ఉన్నాడు? ఓకే ఫైన్. కెమెరామ్యాన్ ఎక్కడ? ఓకే డన్. చాలా మంది క్రౌడ్ ఉన్నారు, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. జనరల్గా అఖిల్ అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలకి చాలా ఇష్టం. బాయ్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి అనుకుంటూ ఉంటారు చాలామంది. అబ్బాయిలకు కూడా ఇష్టమేనా? వస్తున్నా అటు వస్తా ఇటు వస్తా, అన్ని చోట్లకి వస్తా. ఫైన్. హాయ్, హలో. మీ పేరు? నాగేంద్ర. చెయ్యి ఇస్తుంటే మైక్ ఇచ్చాను నేను. ఓకే, మీ పేరు? నాగేంద్ర. సో నాగేంద్ర గారు, మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఆల్రెడీ ఏజెంట్ మీరు గ్లిమ్స్ అండ్ టీజర్ చూసారు కదా? చూసారా? బాగుందా? సూపర్ కదా. ఒకవేళ మీకు గనక ఈ మూవీలో ఆల్రెడీ కొన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, సాక్షి వైద్య గారు, మమ్ముట్టి గారు. సో ఒకవేళ మీకు గనక ఏదైనా క్యారెక్టర్ ఇచ్చి చేయమంటే ఏ క్యారెక్టర్ చేస్తారు? హీరో. ప్రకాష్. మరి అఖిల్ ఏం చేయాలి? ఇది అన్యాయం అబ్బా. ఓకే, ఎవరికి వాళ్ళలో ఒక హీరోని దాచిపెట్టుకుంటారు. ఇవాళ నాగేంద్ర బయటికి తీసుకున్నాడు. నీకు టైం వచ్చింది గ్యారంటీగా. అండ్ ఇప్పుడు అటువైపు వెళ్దాం. అక్కడ ఆల్రెడీ ఫ్యాన్స్ టీషర్ట్స్ వేసుకుని మరీ రెడీగా ఉన్నారు. ఏదో స్లోగన్ వస్తుంది ఇక్కడ. చాలా అత్యుత్సాహంగా ఉన్నారు. ఏంటి? చెప్పండి. మీరు ఏదైనా స్లోగన్ ఒకటి వినిపించారు కదా. అమ్మాయిలకి మొగుడు అఖిల్ అన్నయ్య. కాదు, ఒక డౌట్ ఉంది. అమ్మాయిలకి మొగుడు అఖిల్ అన్నయ్య అన్నావు, సింక్ అవ్వట్లే. అన్నయ్య ఏంటి మళ్ళీ? మీ అన్నయ్య అమ్మాయిలందరికీ మొగుడు. ఓకే ఫైన్, బాగుంది. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతా. నాగార్జున గారి అన్ని సినిమాలు మీరు చూసుంటారు కదా ఆల్మోస్ట్. ఒకవేళ అందులోంచి ఏదైనా రీమేక్ చేయాల్సి వస్తే అఖిల్ గారికి మీరు ఏ సినిమా రీమేక్ చేయమని చెప్తారు? ఓకే కుర్రలు కంగారు పడకనమ్మా. చెప్పు. ఏ సినిమా? మన్మధుడు. సో మన ఇండస్ట్రీ మొత్తానికి మన్మధుడు నాగార్జున గారు, మా అమ్మాయిలందరికీ మన్మధుడు అఖిల్ గారు. అమ్మాయిలకు మొగుడు అఖిల్ అన్నయ్య తప్ప ఎవడో లేడు. ఓకే, అంటే నువ్వు కూడా కాదు, అఖిలే. అందగాడు, నాటుగాడు, నీటుగాడు, పోటుగాడు అన్నీ ఆయనే. సరే, వేరే వాళ్ళకి కూడా ఛాన్స్. ఇప్పటి వరకు మీరు అడిగారు కదా, ఒక క్వశ్చన్ గురించి ఒక్క మాట చెప్పండి సింపుల్ గా. నేనా? ఇందాకే చెప్పాను కదా, ఏబిసిడి లో ఏ ఇస్ ద నంబర్ 1, హీరోలందరిలో అఖిల్ నంబర్ 1, అన్నిట్లోనే అయ్యా గారే నంబర్ 1. థ్యాంక్ యూ. అసలు అంతా అబ్బాయిల గొడవే నడుస్తుంది, హవా అంతా అబ్బాయిలు దేవుంది. అమ్మాయిల దగ్గరికి వెళ్దాం అర్జెంటుగా. ఎక్కడున్నారు అమ్మాయిలు? యా, కమింగ్. హలో. ఆయన చాలా అత్యుత్సాహంగా ఉన్నారు. ఆయనతో నేను మాట్లాడాలనుకుంటున్నా. బ్లాక్ జాకెట్. కాకినాడ జూనియర్ అఖిల్లా ఉన్నాడు ఈయన. హెయిర్ స్టైల్ కూడా అట్లనే ఉన్నది. కాకినాడ వాళ్ళు అంటారా బాబు. జూనియర్ అఖిల్ బాబు.
మైక్ ఏది మైక్? కళ్ళజోడు తీవా, ఎక్స్ప్రెషన్ కనబడట్లేదు. మేడం మీ పేరు? ఇషాన్. ఇషాన్. ఇషాన్ రావత్. ఇషాన్ రావత్. ఐఎమ్ రాజ్పూత్. రాజ్పూత్. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆల్రెడీ మీరు గ్లిమ్స్ అండ్ టీజర్ చూసే ఉంటారు కదా. సో ఈ మూవీలో ఏజెంట్ అఖిల్ క్యారెక్టర్ నేమ్ ఏంటి? చెప్పలేరా? సరే పోనీ ఒక పని చేద్దాం. ఒక డైలాగ్ ఉంది ఆల్రెడీ, చాలా బాగా వినిపిస్తుంది. నువ్వు ప్రిపేర్ అయ్యొచ్చుంటావు కదా. కమాన్ సే ఇట్. అరే ఆగండ్రా బాయ్, చెప్పు. చాలా కాదు, వైల్ సాలే బోల్తే. వైల్ సాలే బోల్తే. ఏంటండి పిల్లడికి ఫస్ట్ టైం కెమెరా పెట్టాం కదా, ఫోకస్ లో భయపడుతున్నాడు, ఎందుకు కంగారు పెడతారు? ఇప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్పు. కళ్ళజోడు పెట్టుకొని చెప్పు, ఎక్స్ప్రెషన్ కనబడిపోయినా పర్లేదు. సాలే కాదు, వైల్ సాలే. వైల్ సాలే నంబర్ 1. ఏయ్ నాన్న, చాలా భవిష్యత్తు ఉంది నీకు, పైకి వస్తావు. నెక్స్ట్ డైలాగ్ పైకి పోకుండా ఉంటే చాలు. ఓకే, అన్ని అబ్బాయిలు అయిపోయింది అబ్బా, అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ ఉన్నారు అమ్మాయిలు. అసలు ఈ ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళని వదిలేసి నేను ఎక్కడెక్కడికో వెళ్తున్నాను, పాపం ఫీల్ అవుతున్నారు కదా. షూర్ తప్పకుండా ఇక్కడ మాట్లాడిద్దామా? మా వాళ్ళందరూ కొంచెం ఇంట్రోవర్ట్స్ అండి, భయపడుతున్నారు. బట్ ఇప్పుడు మాట్లాడతారని అనిపిస్తుంది లేదా? ఓకే, నెక్స్ట్ మళ్ళీ దగ్గరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది, అప్పుడు ప్రిపేర్ అయిపోండి. ఓకే ఫైన్. నమస్తే అండి. అమ్మాయిలందరూ అన్నిట్లోని దూసుకెళ్ళిపోతుంటే ఇంకా మా కాకినాడ వాళ్ళు మాత్రం అబ్బాయిలు వెనకాలే ఉన్నారు, ఇబ్బంది పడుతూ. ఈవిడండి బాగా మాట్లాడతారా? ఒకసారి వదలడమే పాపం. అయ్యో, నాకు మైక్ ఇవ్వండి, నాకు మైక్ ఇవ్వండి అంటారు అందరూ, మీరేంటి వద్దంటారు? ఎక్స్క్యూజ్ మీ, హలో ఎక్స్క్యూజ్ మీ. గాయత్రి, ఏంటి గాయత్రి? కమాన్ టేక్ ఇట్. జస్ట్ నేను క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి చాలు, అంతే. మైక్ లేకుండా చెప్తే ప్రపంచానికి వినిపించద్దా? కొన్ని లక్షల మంది చూస్తున్నారు ఇది. అక్కడేమో అబ్బాయిలు పాపం ఛాన్స్ రాక వెయిట్ చేస్తుంటే, సరే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను. నువ్వు మాట్లాడతావా? నాకు అమ్మాయి మాట్లాడటం కావాలి, అది అఖిల్ ఫ్యాన్ అయి ఉండాలి, అంతకంటే ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇవాళ నేను. కమాన్ కమాన్. ఏం పేరు నీ పేరు? అలేఖ్య. అలేఖ్య. అలేఖ్య ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. ఎగ్జామ్స్ అయిపోయినాయా? ఎగ్జామ్స్ అయిపోయినాయి. హ్యాపీగా బిందాస్గా సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నావు. ఎంజాయ్ చేయడానికి ఇక్కడ అందుకే వచ్చా. ఓకే, ఇప్పుడు జనరల్ గా అఖిల్ని మనందరం అమ్మాయిల కలల రాకుమారుడు అంటాం కదా. సపోజ్ నీ కలలోకి అఖిల్ వస్తే ఏం అడుగుతావు? అది నీ డ్రీమ్, అది నీ ఇష్టం, ఏదైనా అడగచ్చు, దాంట్లో హద్దులు లేవు. ఫస్ట్ ఒక సెల్ఫీ అయితే అందులో కూడా సెల్ఫీ ఏందబ్బా? నీ పక్కింటి అబ్బాయి అబ్బా అఖిల్, అప్పుడు ఏం చేస్తావు? డైలీ మార్నింగ్ చూస్తా, చూసి నాది అనుకోకుండా వచ్చిన ఎక్స్ప్రెషన్, ఒరిజినల్ గా అది కాదు, వేరే ఇంకేదో ఉంది. అంటే ఫస్ట్ ఆయన ఈ అయ్యగారు అన్న పేరు విన్న తర్వాత ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసుకోవాలనిపిస్తుంది మీమ్స్ అన్ని చూసిన తర్వాత. ఎందుకు? ఎందుకంటే జనరల్ గా ఎవరు ఎలా తీసుకుంటారో తెలియదు. ఆయన సూపర్ గా తీసుకున్నారు, ఆల్రెడీ ఆ అబ్బాయిని ఫేమస్ చేయడం కూడా అయిపోయింది. అది ఆయన డ్రీమ్స్ లో కదా, ఆయన నోట్లోంచి నేను వినాలనుకుంటున్నాను. డ్రీమ్స్ లో కాబట్టి ఒరిజినల్. చూసావా, దేవుడు వచ్చి వరం ఇస్తానంటే ఇప్పుడు ఏం అడుగుతానంటుందో. వరం ఇచ్చాడని చెప్పి మనం పెట్టలేకపోతే తప్పు కదా. అరే అది నీ డ్రీమ్స్ రా. సరే నువ్వైతే ఏం అడుగుతావు? నీ డ్రీమ్స్ లోకి వచ్చాడు అనుకో, కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని. ఏం పాడితే చాలా వరస్ట్గా ఉంటుందని నాకు తెలుసు. అయ్యగారు నంబర్ 1 అనాలి. షూర్. నువ్వు మాట్లాడతావా? అరే చెప్పురా, ఆవిడ అత్యుత్సాహంగా. ఏం పేరు రా నీ పేరు? సంధ్య. సంధ్య, యా. నువ్వు సాయంత్రం వచ్చావేంటి? ఇందాక రావాలి కదా 5 గంటలకి. అప్పుడు మీరు ఇంకా నేను ఇక్కడే ఉన్నానమ్మా, నువ్వు చూడలేదు. వెయిట్ చేస్తే ఇప్పటికి వచ్చారండి. నేను ఆన్సర్ చెప్తా. పాట పాడతావా? ఇస్తాను నాన్న. నేను చెప్పురా. పెళ్లి చేసుకోమని అడుగుతా. అది ఇది నాకు కావాలి, ఇది ఎలా కావాలి? మీ అమ్మగారు నాన్నగారు వచ్చారమ్మా? మా డాడీ వచ్చారు. సంబంధం మాట్లాడదాం. డాడీ వచ్చారు, రెడీగా ఉన్నారు. రెడీగా ఉన్నారా? నీకు ఇంటికి వెళ్ళాక కూడా రెడీగా ఉంటదిలే. పర్లేదు, ఆల్రెడీ టాటూ కూడా వేయించుకున్నా. ఏమని? ఇన్ఫినిటీ. అఖిల్ ఇన్ఫినిటీ లవ్వా? అబ్బా, ఆల్రెడీ ఆయన లైవ్ లో చూస్తూ ఉంటారు, ఇక్కడ రావడానికి కూడా భయపడతారు. ఇప్పుడు ఈవిడ పెళ్లి సంబంధం మాట్లాడేస్తుందేమో అని. ఎనీవే,
నీ కళ నిజం అవ్వాలని అవుతుందో లేదో తెలియకపోయినా ఒక అక్కగా కోరుకుంటున్నాను. నేను అవ్వాలని కోరుకుంటున్నాను. నేను అదే చెప్పాను రా. మీరైతే ఏం కోరుకుంటారు ముందు? అది అంటే ఇక్కడ అంటే ఇప్పుడు నాకు పెళ్లి చేసుకుని అంత లేదమ్మా, అంత సినిమా లేదు. మహా అయితే అఖిల్ మూవీలో ఒక క్యారెక్టర్ చేయడానికో హీరోయిన్ గా చేయడానికో ట్రై చేస్తా. క్యారెక్టర్ అయితే చేస్తా. ఎలా హీరోయిన్ అంత సినిమా నాకు లేదన్న విషయం నాకు తెలుసు. అఖిల్ ఇది బాగుంది, ఇది బాగుంది. అఖిల్ చెల్లి అయితే చేస్తా. ఏదో ఒక ఎవడ్రా అఖిల్ చెల్లి అనేది? హీరోయిన్ చెల్లి ఫిక్స్ అయిపోయింది. ఆయనకి చెల్లెళ్ళు అక్కలు లేరు, ఓన్లీ గర్ల్ ఫ్రెండ్స్. దా మైకి చెయ్యి. ఇంకెక్కువ మాట్లాడితే ఇప్పుడు ఏం అడిగేద్దాం అంటే భయం వేసేస్తుంది నాకు. ఓకే, సాంగ్ పాడుతున్నాం, అది అఖిల్ గారికి డెడికేట్ చేస్తున్నారు. మీ పేరు? వినయ్ మేడం. వినయ్. వినయ్. ఓకే వినయ్ గారు ఎత్తుకోండి మీ గళాన్ని. ఏవేవో కలలు కన్నా ఏవైపో కదులుతున్నా, ఏవేవో జరుగుతున్నా, ఏవైపో తిరుగుతున్నా, ఏమో ఏమైందో నాలోనే ఏమైందో, ఏమో ఏముందో ఇక ముందేం కానుందో, ఇదేమిటో ఈ మాయ పేరేమిటో, ఓ ఇదేమిటో ఈ మాయ పేరేమిటో, ఓ ఏవేవో కలలు కన్నా ఏవైపో కదులుతున్నా, ఏవేవో జరుగుతున్నా, ఏవైపో కదులుతున్నా, ఏవో ఏమైందో ఇక ముందేం కానుందో, ఏవో ఏమైందో నాలోనే బాగుందో, ఇదేమిటో ఓ ఈ మాయ పేరేమిటో. అయ్యగారే కరెక్ట్, అయ్యగారే నెంబర్ 1, అమ్మగారు కూడా నెంబర్ 1. థ్యాంక్ యూ. మళ్ళీ వస్తా. వావ్, ఇవాళతో వినయ్ కదా, వినయ్ టాలెంట్ సూపర్ అబ్బా. కాకినాడలో టాలెంట్లు పుట్టాయి అనడానికి ఇదే పెద్ద నిదర్శనం. సూపర్. అండ్ ఈ ఫ్రంట్ లైన్లో చాలా ముద్దుగా కూర్చుని అందరూ వెయిట్ చేస్తున్నారు. సో నేను వీళ్ళతో కొంతమందితో మాట్లాడాలనుకుంటున్నాను. హలో సార్, మైక్ ఇస్తారా? పర్లేదు సార్, జస్ట్ తీసుకోండి అంతే. నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి. మీ పేరు? వీర్రాఘవరెడ్డి గారు. ఓకే, మీకు ఏఎన్ఆర్ గారి సినిమాలు చూసుంటారు, అలాగే నాగార్జున గారి సినిమాలు చూసుంటారు కదా. ఈ రెండు మిక్సింగ్లో మీకు ఏ సినిమా అంటే బాగా ఇష్టం? నాగార్జున గారి సినిమా అంటే ఇష్టం. నాగార్జున గారి సినిమా అంటే ఏ సినిమా? వారసుడు. ఓ, ఇంకా చాలా సినిమాలు చాలా ఉన్నాయి. ఒకవేళ నేను ఇందాక అడిగే నా క్వశ్చన్, మీ ఒపీనియన్ ఏంటో కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయన సినిమాలన్నింటిలో రీమేక్ చేయాల్సి వస్తే అఖిల్ గారికి మీరు ఏ సినిమా చేయమని సజెస్ట్ చేస్తారు? వారసుడే. వారసుడు వచ్చాడు అని అంటారు ఈసారి. సో వీర్రాఘవరెడ్డి గారు, మీరు సినిమా డిస్ట్రిబ్యూటర్ అని కూడా మేము విన్నాము. ఒకవేళ రీమేక్ కనుక స్టార్ట్ అయితే డిస్ట్రిబ్యూటర్ మళ్ళీ మీరే, ప్రొడ్యూసర్ కూడా మీరే. తప్పకుండా. నాకు కూడా క్యారెక్టర్ ఇవ్వాలి మరి. హీరోయిన్ అంత వద్దులే. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. మంచినీళ్ళు తాగుతున్నావమ్మా? దాహం తెప్పిస్తా నేను. టేక్ దిస్. అరే పట్టుకోరా, ఏం పర్లేదు. ఆవిడ అండి? ఓకే, ఏం పేరు నాన్న? చైనా. ఇప్పుడు మీ డాడీ పొలిటీషియన్ కదా, నెక్స్ట్ కాబోయే పొలిటీషియన్ నువ్వే కదా. మమ్మీ, నువ్వు నెక్స్ట్ కదా కాబోయే కదా, మరి స్ట్రాంగ్ ఉండాలి. ఓకల్ అంటే ఏ రేంజ్లో ఉండాలి? అద్దరిపోవాలి, కాకినాడ మొత్తం వినిపించాలి. ఏం పేరు? శ్రైనా. రంప చేసింది కదా నీకు, అందుకే అర్థమవుతలేదు నాకు. అరే ఆగండి రా, ఏమి వినపడతలేదు ఇక్కడ. కొంచెం ఆపుకొని దాచుకో, వచ్చిన తర్వాత రెచ్చిపోదాం. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు అఖిల్ గారు అన్ని సినిమాలు మనం చూసాం కదా. అఖిల్ కావచ్చు, హెలో కావచ్చు, మిస్టర్ మజ్ను కావచ్చు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కావచ్చు. ఈ అన్ని సినిమాలో నీకు ఏ సినిమా ఇష్టం? మిస్టర్ మజ్ను. మిస్టర్ మజ్నునే ఎందుకు ఇష్టం? పర్టికులర్గా చెప్పాలా? పర్టికులర్గా
చెప్తేనే ఓకే, లేకపోతే అది నీ ఇష్టం అనుకో. మమ్మీ చూడదులే, నేను చెప్తాను. ఇది ఎడిటింగ్లో లేపేయమంటాను. ఆలోచించి చెప్తాను. ఇంకా తట్టట్లేదు ఏమిని. అంటే అంటే చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. ఒక్కటే అడుగుతుంటే అందులోంచి ఒకటి ఏరుకుని చెప్పారు అంతేనా? అదే ఆ ఒక్కటి ఏర్కోవడానికి అక్కడి నుంచి మీరు లైలా ఆయన మధ్యన అయిపోయారు అంతేనా? ఇది చెప్తే మళ్ళీ మమ్మీ అక్కడ వేసేస్తుందని భయపడి చెప్పట్లేదు అంతే కదా. ఎనీవే థ్యాంక్ యూ. సో మీరు ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, ఎంతమంది విన్నారు? ఇక్కడ ఇందాక నుంచి చాలాసేపు సాంగ్స్ వస్తూనే ఉన్నాయి కదా. జనరల్గా ఇప్పుడు ఎవరైనా అబ్బాయి వెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చేయాలి అంటే మళ్ళీ మళ్ళీ సాంగ్ వాడుకోవచ్చు కదా. అండ్ ఒకవేళ అమ్మాయి అబ్బాయికి ప్రపోజ్ చేయాలంటే ఏందే ఏందే సాంగ్ వాడుకోవచ్చు. ఒకవేళ వీళ్ళిద్దరికి లవ్ అయ్యి ఆ తర్వాత బ్రేకప్ అయిందనుకో, గోవిందా గోవిందా పిల్ల పోయిందా సాంగ్ వాడుకోవచ్చు. సో మీకోసం యూత్ కోసం మంచి మంచి సాంగ్స్ని వదిలిపెట్టారు మా అఖిల్ గారు. ఫ్యాన్ ఫ్యానేనా? ఏసీ కావాలి నాకు. సో మీ పేరు? నిఖిల్. అఖిల్ నిఖిల్ బాగుంది. సో నిఖిల్ గారు, ఒకవేళ ఇప్పటి వరకు మనం అన్ని ఆయన లవర్ బాయ్ మూవీస్ చూసాము, ఇప్పుడు సడన్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్తో మనకు కనిపించారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? బాగా కనిపించారు, మైక్ దగ్గర పెట్టుకోండి. చాలా బాగా కనిపించారు, చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు. సైలెంట్ అఖిల్ గారు అంటేనే హ్యాండ్సమ్, చూడగానే ఇంకా ఇంకా బాగున్నారు. ఫోన్ తర్వాత అబ్బా, ముందు అఖిల్ గురించి చెప్పు. గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్ కాదండి, అఖిల్ గారు అనగా మాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ. ఇదేంటి తేడాగా ఉంది? అఖిల్ గారికి అందరూ గర్ల్ ఫ్రెండ్సే కదా. అలా చెప్పకూడదమ్మా, అది మేము చెప్పాలి, నువ్వు చెప్పకూడదు. మీకు ఆరాధన అభిమానం ఉండాలి కానీ ప్రేమ ఉండకూడదు. అమ్మాయిల మీద ప్రేమ ఉండాలి, మాకు ప్రేమ ఉండాలి. అఖిల్ అంటే మాకు ఉంటుంది, క్లారిటీ మెయింటైన్ చేయండి. మాకు ఉంటుందండి. తర్వాత పెళ్లి సంబంధాలు రావు చెప్తున్నా. పర్వాలేదు. నిఖిల్ నిఖిల్ నీ లవ్ ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చింది. సూపర్. అమ్మాయిని కూడా పక్కన పెట్టి మరి ప్రేమించేస్తున్నా. ఎవరిని పట్టుకోవాలి నేను ఇప్పుడు? ఎవరిని పట్టుకొని నేను క్వశ్చన్ అడుగుతాను అంతే. అక్కడ అమ్మాయిలు ఉన్నారు, ఫ్యాన్స్ అంట అఖిల్ గారికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అసలు ఫస్ట్. ఇక్కడ ఇప్పటి వరకు యూత్ తోనే మాట్లాడాం కదా, ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మేడం మీరు చెప్పారు మీ పేరు? నాగార్జున కుమార్. నాగార్జున. ఆల్ఫాబెటికల్ లో ఏ ఫస్ట్ అన్నారు, అవును. అలాగే హీరోస్ లో కూడా అఖిలే ఫస్ట్, అది నిజం. అది అంతే కదా. అఖిల్ అంటే బ్రహ్మదేవుడు ఎలా చేశాడంటే, ఒక క్రికెటర్ గా, ఒక డాన్సర్ గా, ఒక సింగర్ గా, ఒక ఫైటర్ గా, ఒక ఫీట్స్ మ్యాన్ గా, ఒక గ్లామర్ కింగ్ గా అన్ని కలిగి కలపవలసి బ్రహ్మదేవుడు అఖిల్కి చేశాడు. అతనే అయ్యగారే నంబర్ 1. యాక్చువల్లీ అన్ని పక్షులన్నింటిలో నెమలిని చాలా అందంగా, చాలా టైం స్పెండ్ చేసి బ్రహ్మదేవుడు తయారు చేశాడంట. అందుకే నెమలి చాలా అందంగా ఉంటుంది. అఖిల్ గారిని తయారు చేసినప్పుడు కూడా సరస్వతీదేవి ఏం డిస్టర్బ్ చేసి ఉండదు, అందుకే అంత అందంగా పుట్టించేశారు. మనకైతే అక్కడక్కడ కొన్ని వంకలు ఉన్నాయి కానీ ఆయన కూడా శ్రవంతి అదిగో అక్కడ మా మంజుషాక వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి. వెతుక్కున్నాను, నీ మాట వినిపిస్తుంది కానీ నువ్వు కనిపించట్లేదు అప్పటి నుంచి. కొంచెం కూతగనమన్నారక్క. అవును, థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి. హలో కాకినాడ, ఎలా ఉన్నారు? అఖిల్ ఫ్యాన్స్ హాయ్. అక్కినేని కుటుంబం ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? ఏంటి ఆ వెనకాల నుంచి సౌండ్ రావట్లేదు? బాబా అసలు ఈ విజువల్ ఉంది చూశారు, 2 కళ్ళు సరిపోవట్లేదు చూడ్డానికి. ఆ మూల నుంచి ఈ మూల వరకు సముద్రం అంత ప్రేమతో సముద్రం అంతా ఇక్కడికి వచ్చేసినట్టే అనిపిస్తుంది. అందుకనే ఇలా మీరు ఇంత ప్రేమ ఇంతమంది వచ్చి ఇస్తారు కాబట్టే
ఇండస్ట్రీలోని చాలా మంది కాకినాడకు వచ్చి ఈవెంట్స్ చెయ్యాలి, కాకినాడ ప్రేక్షకుల్ని కలవాలి అని ఉర్రూతలూగుతూ ఉంటారు. అందుకనే మాటి మాటికి ఇక్కడికి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ హియర్. ఇవాళ కాకినాడలో ఇంత వైభవంగా జరుపుకుంటున్నటువంటి మన ఏజెంట్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఏజెంట్ మూవీ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అండ్ సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర గారు నిర్మాతగా, అజయ్ సుంకర గారు అండ్ దీపారెడ్డి గారు కూడా సహ నిర్మాతలుగా ఈ చిత్రం మన ముందుకి మనందరికీ ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ చిత్రాల్ని అందించినటువంటి సురేందర్ రెడ్డి గారి దర్శకత్వంలో ధృవ లాంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ని అందించినటువంటి హిప్ హాప్ తమిళ గారి అద్భుతమైన సంగీత సారథ్యంలో ఏజెంట్ మూవీ ఏప్రిల్ 28వ తేదీ నుంచి థియేటర్స్లో మన ముందుకు రాబోతోంది. ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్? అండ్ మరికొద్ది సేపట్లో ఈ ప్రాంగణంలోకి మన హ్యాండ్సమ్ హంక్ అఖిల్ గారు రాబోతూ ఉన్నారు. అండ్ మరికొద్ది సేపట్లో ఇంత అద్భుతమైన వేదిక పైన, ఇంత మంచి ఎల్ఈడి స్క్రీన్ పైన మనందరం కలిసి ఏజెంట్ మూవీ ట్రైలర్ కూడా చూడబోతూ ఉన్నాము. అందరూ రెడీయా? వాట్ అన్ ఎనర్జీ అబ్బా! నిజంగా మీ అందరి ఎనర్జీ, మీ అందరి ప్రోత్సాహం వల్లనే అనుకుంటా అఖిల్ గారు ఏజెంట్ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో, ఎంత ప్యాషనేట్గా ఈ పాత్రని, ఈ సినిమాని చేయడం జరిగిందో ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి ఏ కంటెంట్ చూసినా మనకు అర్థమైపోతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసినా కూడా అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పటి వరకు మునుపెప్పుడు చూడనటువంటి అక్కినేని అఖిల్ గారిని మనం ఏజెంట్ సినిమాలో ఏప్రిల్ 28వ తారీఖున చూడబోతూ ఉన్నామంటే చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది అని చెప్పాలి. ఎస్, KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ ఏజెంట్ మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పవర్డ్ బై ప్రకృతి ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, లాట్ మొబైల్స్, క్యాపిటలైజ్, కౌ అండ్ కాఫ్, and associate sponsors Vijeta Supermarket, Ushodaya Supermarket and Priya Gold Oils. Jewelry partner Vegashri Gold and Diamonds. Health partner Yoga Diagnostics, Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam and Karimnagar. Refreshment partner Skippy Ice Pops. Event enhancement partner Shreyas Utsav, The Wedding Junction. And official merchandise partner Star Zone. Digital printing partner Rohan Digitals. And events healthy food partner Shyamala Dry Fruits. Broadband partner Excel Broadband. Special partner Sri Krishnaveni Infra Blockbuster. Music is on Lahari Music. And today's event is organized by India's #1 movie events and promotional company, Shreyas Media. Naaku telusu. So yes, Agent Movie Grand Trailer Launch Event ni ivala మనం ఇంతమంది అక్కినేని అభిమానుల సమక్షంలో, కాకినాడ వాసుల సమక్షంలో ఇంత వైభవంగా జరుపుకుంటూ ఉన్నాము. మరికొద్ది సేపట్లో మన ఏజెంట్, వైల్డ్ ఏజెంట్ రాబోతున్నారు ఇక్కడికి. అక్కినేని అఖిల్ గారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి అందరూ రెడీ అయిపోండి. బట్ ఈ లోపుగా నేను ఇందాక చెప్పినట్టు ఇంత గ్రాండ్ అరేంజ్మెంట్స్తో ఇంత గ్రాండ్ ఈవెంట్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి శ్రేయస్ మీడియాని వన్స్ అగైన్ కంగ్రాచులేట్ చేయాల్సిందే. ఎందుకంటే సౌత్ ఇండియాలో అన్ని లాంగ్వేజెస్లో ఏలడం మాత్రమే కాదు, ఇలాంటి ఒక గ్రాండియర్నెస్ని బాలీవుడ్కి కూడా తీసుకువెళ్తూ ఉన్నారు. ఐ థింక్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ శ్రేయస్ మీడియా ఫర్ దట్ వండర్ఫుల్ అచీవ్మెంట్. అండ్ ఈ సందర్భంగా పాన్ ఇండియా సినిమాలతో రెచ్చిపోతున్నటువంటి మన టాలీవుడ్ నుంచి వెళ్తున్న శ్రేయస్ మీడియా కూడా పాన్ ఇండియన్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీగా నిలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఎస్, ఇక్కడ కొత్త ఆడియన్స్ చాలా మంది జాయిన్ అయ్యారు. హలో! అసలు మీ అందరి అభిమానాలకి అక్కడ ఆనకట్ట వేయాలని చూస్తున్నాం, చూసారా? ఏం చేయలేము ఇంకా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా ఐ థింక్ పోలీస్ వారు చాలా అద్భుతంగా ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఏజెంట్ మూవీకి సంబంధించి టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో
అసలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యంలో ముంచెత్తిందని చెప్పాలి. ఏంటి మనం చూసింది అక్కినేని అఖిల్నేనా అన్నటువంటి ఒక ఆశ్చర్యంతో మనం ఆ టీజర్ని అండ్ ఇంత అద్భుతమైన సినిమాని మనం రేపు స్క్రీన్ పైన చూడబోతున్నామా అనే ఒక క్యూరియాసిటీని బిల్డ్ చేసింది అని చెప్పాలి. ఇక ఆ తరువాత రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియో అని చెప్పి జస్ట్ కొన్ని సెకండ్ల వీడియోని ఏదైతే రిలీజ్ చేశారో, ఇక ఆ వీడియోలో ఉన్నటువంటి వైల్డ్నెస్కి, క్రేజీనెస్కి, మ్యాడ్నెస్కి మనందరం కూడా అంతే క్రేజీగా ఎదురు చూసేలా చేసింది ఆ ఏప్రిల్ 28 అనే డేట్ కోసం అని చెప్పాలి. మరి ఆలస్యం చేయకుండా ఒక్కసారి ఏజెంట్ మూవీ టీజర్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియో కూడా ఒక్కసారి ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వి హ్యావ్ ద వీడియోస్ ప్లీజ్? రైట్ సైడ్ ఉన్న ఫ్యాన్స్ కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళాలి ప్లీజ్. ఈవెంట్ ఇంకా చాలా 1.5 hours 2 hours ఈవెంట్ ఉంది. అఖిల్ గారు వస్తున్నారు. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేయండి. కాకినాడలో ఫస్ట్ టైం ఇంత గ్రాండ్ ఈవెంట్ చేస్తున్నాం. మళ్ళీ జరగాలంటే మీరు డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తే మాత్రమే పర్మిషన్స్ ఇస్తారు, లేదంటే పర్మిషన్స్ రావు. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇట్స్ అవర్ రిక్వెస్ట్ ఫ్రమ్ శ్రేయాస్ మీడియా. మళ్ళీ ఈవెంట్ చేస్తాము, మీరు సపోర్ట్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి ఈవెంట్స్ పర్మిషన్ ఇస్తారు. స్టేజ్కి రైట్ సైడ్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. కొంచెం బ్యాక్ వెళ్ళండి అందరూ. ఇట్స్ అవర్ రిక్వెస్ట్ ప్లీజ్. పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా శ్రేయస్ శ్రీనివాస్ గారు అంత హంబుల్ రిక్వెస్ట్ చేశాక సపోర్ట్ చేయకుండా ఎందుకుంటారు? అండ్ డెఫినెట్గా అక్కినేని ఫ్యాన్స్ అంటేనే ఆ డిసిప్లిన్కి మారుపేరుగా ఉంటారు అనేది ఎప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉంటారు. అండ్ మనం ఇవాళ ఈ ఈవెంట్ని ప్రశాంతంగా ఆనందంగా జరుపుకుందాము. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసినందుకు అండ్ సపోర్ట్ చేసినందుకు. నేను మళ్ళీ లాస్ట్లో మీ అందరికీ థ్యాంక్స్ చెప్తా, ఓకేనా? ఎనీవేస్, సో ఏంటండి ఆ టీజరు, అసలు ఆ వీడియో సాలేనే వైల్డ్ సాలేబాల్. అర్రెర్రెర్రె, అసలు ఏమన్నా డైలాగా, ఏమన్నా అసలు స్క్రీన్ ప్రెజెన్స్ అసలు మామూలుగా లేదు. అక్కినేని అఖిల్ గారి మరో కొత్త అవతారాన్ని మనం ఇవాళ ఈ ఏజెంట్ మూవీ టీజర్ ద్వారా, వీడియో ద్వారా చూసాము. అండ్ ఆఫ్ కోర్స్ మరికొద్దిసేపట్లో ట్రైలర్ ద్వారా కూడా చూడబోతూ ఉన్నాము. ఎనీవేస్, సో ఇప్పుడు ఒక్కసారి మా స్పాన్సర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ ఏజెంట్ పవర్డ్ బై ప్రాకృతి అవెన్యూస్, లాట్ మొబైల్స్, క్యాపిటలైజ్, కౌ అండ్ కాఫ్ ఇడ్లీ అండ్ రైస్. Associate sponsors Vijayta Supermarket, Ushodaya Supermarket and Priya Gold Oils. Jewelry partner Vegashree Gold and Diamonds. And health partner Yoda Diagnostics. Refreshment partner Skippy Ice Pops. Event enhancement partner Shreyas Utsav. Official merchandise partner Star Zone. Digital printing partner Rohan Digitals and Events. Healthy food partner Shyamala Dry Fruits. Broadband partner Excel Broadband. Special partner Sri Krishnaveni Infra Blockbuster. And music is on Lahari Music. Today's event is organized by India's #1 movie events and promotional company Shreyas Media. Okay, so ఇక ఆలస్యం చేయకుండా ఈ సినిమాని ఆల్రెడీ ఒక బ్లాక్ బస్టర్ మ్యూజికల్గా హిట్గా నిలబెట్టారు హిప్ హాప్ తమిరా గారు అని చెప్పాలి. సో ఏందే సాంగ్ ఎంతమందికి ఇష్టం ఇక్కడ? దాట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ఏజెంట్. అక్కినేని అఖిల్ గారు అండ్ సాక్షి వైద్యాస్ బ్యూటిఫుల్ కెమిస్ట్రీతో అద్భుతమైన సాంగ్ చూసేసాము. అండ్ ఇక్కడికి కళ్ళు మొత్తం నిండిపోయేటువంటి ఇంతమంది అక్కినేని అభిమానులు ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఒక స్పెషల్ అక్కినేని మెడ్లీ పర్ఫార్మెన్స్ లేకపోతే ఎలా చెప్పండి? ఏజెంట్ మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఏజెంట్ మూవీ ద్వారా పరిచయం అవుతూనే రిలీజ్కి ముందే అభిమానుల గుండెల్లో ఆశలు రేపుతున్న బ్యూటీ సాక్షి వైద్య ఇస్ హియర్. హలో సాక్షి, వెల్కమ్ టు ద ఈవెంట్. ఒక్కసారి అందరికి అలా చెయ్యి ఊపారంటే ఎస్, హార్డీ వెల్కమ్ టు యూ సాక్షి వైద్య. ఆల్రెడీ రిలీజ్ అయిన ఆ పాటల్లో తనని చూస్తేనే అర్థమైపోతుంది ఇటువంటి ఒక హై ఆక్టేన్ యాక్షన్ స్పై థ్రిల్లర్కి పర్ఫెక్ట్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉన్న హీరోయిన్ అని చెప్పేసి. సో ఎస్, మరికొద్దిసేపట్లో సాక్షిని మనం స్టేజ్ పైన కూడా చూద్దాము, ఆమె మాటలు కూడా విందాము. మరి సాక్షి ఇంత బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక లవ్లీ అండ్ బ్యూటిఫుల్ సాంగ్ని కూడా స్క్రీన్ పైన చూస్తే బాగుంటుంది కదా. మళ్ళీ వినే పాటని ఇచ్చారు ఈ సినిమాలో హిప్ హాప్ తమిళ గారు. సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఎంజాయ్ చేశారా?
ఎస్, మరి ఇప్పుడే ఏజెంట్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర్ గారికి హార్టీ వెల్కమ్ టు యూ సార్. హాయ్. ఈ ఏజెంట్ సినిమాని ఎన్నో అద్భుతమైన లొకేషన్స్లో పర్ఫెక్ట్ అండ్ ప్రాపర్ కాస్టింగ్తో మనకి రేపు April 28న ఒక హై ఆక్టేన్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి కావాల్సిన సరంజామా అంతా అనిల్ సుంకర్ గారు అద్భుతంగా అరేంజ్ చేశారు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడికి రావడానికి కూడా కుదిరినటువంటి సిచ్యువేషన్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉన్నారు మన డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు. సో April 28న మనకి ప్రాపర్ ప్యాక్డ్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి టీం అందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. సురేందర్ రెడ్డి గారు, వి మిస్ యూ హియర్ టుడే. బట్ ఇప్పుడే ఈ ప్రాంగణంలోకి విచ్చేసినటువంటి వేణుగోపాల్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ మంత్రివర్యులకి సాదర స్వాగతం తెలియజేస్తాము. ఓకే, మరిప్పుడు మనకి ఇప్పటి వరకు కూడా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చి ఆ సినిమాల్లో చేసినటువంటి ఆ హీరోని ముందెప్పుడు చూడనటువంటి ఒక కొత్త అవతార్లో మనకి చూపిస్తూ మనకు ఒక ఎక్స్పీరియన్స్ని, సరికొత్త ఎక్స్పీరియన్స్ని ప్రతి సినిమాతో క్రియేట్ చేసేటువంటి స్టైలిష్ ఫిల్మ్ మేకర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు. పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేయండి గురు ప్లీజ్. డిపార్ట్మెంట్ మనకి 24 అవర్స్లో పర్మిషన్ ఇచ్చి ఫంక్షన్ గ్రాంట్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నారు. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఇబ్బంది పెట్టకండి సార్. పోలీస్ డిపార్ట్మెంట్ ప్లీజ్, నాకు స్టేజ్కి రైట్ సైడ్ కొంచెం సపోర్ట్ కావాలి సార్, మీది కొంచెం రిక్వెస్ట్ సార్. అక్కినేని ఫ్యాన్స్ ప్లీజ్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేయండి, మీరు ముందుకు రాకండి, అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. ప్లీజ్, ఇదే లాస్ట్ ఫంక్షన్ అవుతుంది మళ్ళీ కాకినాడలో, దయచేసి మీరు సపోర్ట్ చేయండి. బంగారు రాజు ఫ్యాన్స్ అంటే బంగారాలే కదా, మరి ఆ బంగారాలు కాస్త సపోర్ట్ చేయాలి కదా. నాకు తెలుసు మీ అందరిలో కట్టెలు తెంచుకునేంత ఉత్సాహం, అభిమానం ఉంది అని చెప్పేసి, అందుకే ఇవాళ ఇక్కడ ఈవెంట్ని సజావుగా జరుపుకోవడానికి మీ అందరి సహకారం కూడా కావాలి. ప్లీజ్ ప్లీజ్, ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్. అందరూ కూడా పోలీస్ యాజమాన్యానికి దయచేసి సపోర్ట్ చేయండి. అందరం ప్రశాంతంగా ఈవెంట్ని ఎంజాయ్ చేద్దాం, జరుపుకుందాం, ఓకేనా? ఒక్కసారి ప్రామిస్. సూపర్. ఓకే, సో ఎస్, అసలు ఏజెంట్ మూవీని సురేందర్ రెడ్డి గారు మామూలుగా ఒక కమర్షియల్ మూవీ చేస్తేనే ఆయన కైండ్ ఆఫ్ స్టైలిష్నెస్ అనేది చాలా అద్భుతంగా ప్రజెంట్ చేసే సురేందర్ రెడ్డి గారు ఇక ప్రాపర్ స్పై థ్రిల్లర్ని తీసుకొస్తున్నారు అంటే ఇక ఈ సినిమా స్క్రీన్ పైన ఎంత స్టైలిష్గా, ఎంత అద్భుతంగా ఉంటుందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. లెట్స్ వెయిట్ ఫర్ April 28th టు వాచ్ ఏజెంట్ ఇన్ థియేటర్స్. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు స్టేజ్ పైకి శివరామ్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. వింటేజ్ డిస్ట్రిబ్యూటర్ శివరామ్ గారు టు ప్లీజ్ come on to the stage. శివరామ్ గారు రెండు ముక్కలు. ఇంతమంది అక్కినేని అభిమానులకి, తెలుగు ప్రేక్షకులకి చేరువుగా ఈ సినిమాని తీసుకొస్తున్నటువంటి డిస్ట్రిబ్యూటర్గా మీరు 2 ముక్కలు మాట్లాడితే బాగుంటుంది. శివరామ్ గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. సార్, శివరామ్ గారు, మీకున్న ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్లో మీరు ఈజీగా హ్యాండిల్ చేసేస్తారు సార్. రండి. అందరికీ నమస్కారం అండి. ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన అక్కినేని అభిమానులందరికీ, మా కాకినాడ సభ్యులందరికీ నమస్కారం. అంటే ఈ జనాన్ని చూస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనిపించడం కామనే, అది కాదన్ను, కానీ వాళ్ళు మనం ట్రైలర్ లాంచ్ చేసుకుంటున్నాం. ఇంకొక 15 నిమిషాల్లో 14 minutes మన ట్రైలర్ లాంచ్ అవుతుందండి. మినిస్టర్ లాంచ్ చేస్తారు.
ఇంత సక్సెస్ అవడానికి కారణం మొదటగా ఈ ఈవెంట్ కాకినాడలో ఫస్ట్ టైం ఇంత పెద్ద ఈవెంట్ చేయలేదు అని ప్రొడ్యూసర్ గారిని అడగగానే ఆయన ఇక్కడే చేయండి, ఇక్కడి నుంచే మేము స్టార్ట్ చేద్దాం ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పేసి ఇంత ఈ ఈవెంట్ జరగడానికి పోస్టర్ మన విజయవాడలో పోస్టర్ లాంచ్ చేశారు. క్రెయిన్ మించి హీరో గారు భారీ ఫీట్ చేశారు. అది బాగా సూపర్ సక్సెస్ అయింది. ఈరోజు కాకినాడలో ఈవెంట్ కూడా ఇంత అద్భుతంగా మహా అద్భుతంగా ఇంత సూపర్ సక్సెస్ చేశారు. దీనికి సహకరించిన పోలీసు వారికి ఓన్లీ 24 గంటల్లో పర్మిషన్ ఇచ్చారు సార్. ఎస్పీ గారు కానీ మా డిఎస్పీ గారు కానీ ఇద్దరు, మొత్తం సిఐ గారు మొత్తం అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ. కాకినాడ మనకు గోదావరి జిల్లా అంటేనే సినిమాకి ప్రాణం. ఎంతమంది వరదలాగా ఉన్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా 28వ తారీఖున రిలీజ్ అవుతుంది. అందరూ సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఒక వర్డ్ గుర్తు చేసుకోవాలి. మా డిస్ట్రిబ్యూషన్ తరపు నుంచి మా ఆత్మీయులు మా పార్ట్నర్ జేకే రామకృష్ణ గారు లేకపోవడం మాకు చాలా ఇదిగా ఉంది. ఆయన్ని ఒకసారి ఈ సభామనంగా మేము మనం చేసుకోవాలని చెప్పేసి నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ అందరికి వచ్చిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత మినిస్టర్ గారు పిలవగానే నేను వస్తానమ్మా, నేను ఫంక్షన్ తప్పకుండా వస్తానని చెప్పేసి పాపం టైంకి ఆన్ టైంకి 7:30కి ఆయన వచ్చి పాపం అక్కడ కూర్చున్నారు. సారీ సార్, కొంచెం వెయిట్ చేయించాం మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ శివరాం గారు. థ్యాంక్ యూ సో మచ్. యా, కాకినాడలో మాకు వచ్చే బోల్డ్ అంత రిసెప్షన్కి అభిమానానికి మేము ఇక్కడికి మళ్ళీ మళ్ళీ రావాలి అనే ఒక ఆతృతతో ఉన్నాము. మీరందరూ సపోర్ట్ చేస్తేనే అది మళ్ళీ మళ్ళీ సాధ్యం అవుతుంది. మేము మళ్ళీ రావాలా వద్దా? ఒక్క విషయం మేడం, ఒక్క విషయం అండి. ఈ ఈవెంట్కి సహకరించిన శ్రీయాస్ మీడియా శ్రీనివాస్ నిన్న పొద్దున్నే స్టార్ట్ చేశాడండి. 24 గంటలకే. నేను పగలు చేయలేకపోయారు, రాత్రి చేస్తారో లేదో అని కొంచెం భయం వేసింది. తెల్లారుజామున 3 గంటలకల్లా మొత్తం రెడీ చేసి పెట్టేశాడు. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీయాస్ మీడియా శ్రీనివాస్ అండ్ లక్ష్మి అండ్ టీమ్ మణి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మాకందరికీ సహకరించిన మా మోహన్ గారు అండ్ ఫ్రెండ్స్, ఈ పర్మిషన్ అందరికీ, మా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారికి అందరికీ చాలా ధన్యవాదాలండి. మళ్ళీ ప్రత్యేకంగా కలిసి మళ్ళీ ధన్యవాదాలు చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శివరాం గారు. ఓకే, సో మరి మూవింగ్ ఆన్. ఏజెంట్ సినిమాకి సంబంధించి మనం ఏ కంటెంట్ ఏ వీడియో చూసినా అర్థమవుతుంది అఖిల్ అక్కినేని గారు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు అని చెప్పి. అయితే కేవలం సినిమా కోసం మాత్రమే కాదు, సినిమాని మీ అందరికీ దగ్గరికి తీసుకువెళ్ళడం కోసం కూడా ఆయన ప్రాణం పెట్టి ప్యాషన్తో ఒక స్టంట్ చేయడం కూడా జరిగింది. ఇండియన్ సినిమాలోనే ఇప్పటి వరకు ఎప్పుడు చూడనటువంటి ఒక లైవ్ స్టంట్ని ఒక హీరో ఇంత అద్భుతంగా చేయడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం జరిగిన రికార్డ్ అక్కినేని అఖిల్ గారి సొంతం. ఆల్మోస్ట్ 172 అడుగుల ఎత్తు నుంచి కొన్ని లక్షల మంది కోట్ల మంది లైవ్గా చూస్తున్నటువంటి తరుణంలో అంత ఎత్తు నుంచి కిందకి దూకి ఒక స్టంట్ చేయడం అనేది మామూలు విషయం కానే కాదు. ఒక్కసారి అఖిల్ అక్కినేనికి గట్టిగా చప్పట్లు. ఆయన సినిమాతోనే కాదు ప్రమోషన్స్లో కూడా ఇలాంటి కొత్త వైల్డ్నెస్ చూపించి ఒక కొత్త దారి చూపిస్తున్నారు అని కూడా తెలుస్తుంది. బట్ మీరు మాత్రం ఎవరు ట్రై చేయకండి, ఎందుకంటే దాని వెనక చాలా కృషి ప్రొఫెషనల్స్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి. బట్ ఇన్ఫ్యాక్ట్ అఖిల్ గారు ఆల్మోస్ట్ అప్పటికప్పుడు అనుకుని చేసినటువంటి స్టంట్ అది. సో అంత అద్భుతంగా పర్ఫామ్ చేసి మనందరినీ ఇంప్రెస్ చేశారు, ఆకట్టుకున్నారు అఖిల్ అక్కినేని గారు.
వైల్డ్ ఏజెంట్ గా మనం చూడబోతున్నాము అఖిల్ అక్కినేని గారు. హార్డీ వెల్కమ్ టు యు ఫర్ ద ట్రైలర్ లాంచ్ ఆఫ్ ఏజెంట్. ఓకే, సో హ్యాపీయా? ఓ మై గాడ్, సరిపోదు ఈ సౌండ్. ఒక షూటింగ్ లొకేషన్లో కేవలం కాస్ట్ అండ్ క్రూ ఉన్న సందర్భంలో కెమెరా ముందు స్టంట్ చేయడమే ఒక ఎత్తు అయితే, అసలు ఇంత కోట్ల మంది లైవ్గా చూస్తున్నటువంటి అంతమంది సమక్షంలో ఇలాంటి ఒక స్టంట్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు యూ అఖిల్ గారు ఫర్ దట్ వైల్డ్నెస్. ఏదైతే వైల్డ్నెస్ని సినిమాలో ఏజెంట్లో ప్రామిస్ చేశారో అదే వైల్డ్నెస్ని ప్రమోషన్స్లో కూడా చూపిస్తున్నారు టీమ్ మెంబర్స్. అండ్ ఎస్పెషల్లీ అఖిల్ గారు ఈ సినిమా కోసం తనని తాను మార్చుకున్న విధానం కానీ, సరికొత్తగా ప్రజెంట్ చేసుకుంటున్న విధానం కానీ, అండ్ ఓవరాల్గా ఒక ప్రాపర్ స్పై థ్రిల్లర్గా మన ముందుకి ఏజెంట్ని తీసుకొస్తున్న విధానం కానీ మనందరం April 28 కోసం ఎదురు చూసేలా చేస్తూ ఉంది. అండ్ ఇక ఇవాళ ఇంతమంది అక్కినేని అభిమానులు అండ్ మన ఏజెంట్ టీమ్ మెంబర్స్ అందరం ఈ కాకినాడకి ఎందుకైతే వచ్చామో ద గ్రాండ్ ట్రైలర్ లాంచ్ చేసుకునే సమయం వచ్చేసింది. ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్? సినిమా టీజర్లో చూసిన విజువల్స్ కానీ, తర్వాత మనం అనౌన్స్మెంట్ వీడియోలో చూసినటువంటి పర్ఫార్మెన్స్ కానీ, ఈ సినిమా వెనుకున్న టెక్నీషియన్స్ కానీ, సినిమాపై కనిపించే ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ని పెంచేస్తున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేనే లేదు. సో వైల్డ్ ఏజెంట్గా మన ముందుకి అక్కినేని అఖిల్ గారు రాబోతూ ఉన్నారు. అండ్ చీఫ్గా మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి లివింగ్ లెజెండ్ మమ్ముట్టి గారు మనకు కనిపించబోతూ ఉన్నారు. అండ్ ఈ సినిమా ద్వారా ఎంతోమంది కుర్రాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నంలో మన సాక్షి వైద్య కూడా వచ్చేస్తూ ఉన్నారు. సో సినిమాని April 28 థియేటర్స్లో చూడడానికి మనకి బోలెడని చాలా రీజన్స్ ఉన్నాయి అని చెప్పచ్చు. మరి ఇవాళ కాకినాడలో ట్రైలర్ లాంచ్ చేసుకునే సమయం వచ్చేసింది కాబట్టి మరి ఆలస్యం చేయకుండా ఏజెంట్ మూవీ ట్రైలర్ని లాంచ్ చేయడానికి గాను మన ఆనరబుల్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ వేణుగోపాల్ కృష్ణ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. అండ్ దట్స్ ది వైల్డ్ ట్రైలర్ ఆఫ్ ఏజెంట్. ఎలా ఉంది? ఒక వైల్డ్ మిసైల్ లా మన ముందుకు వస్తున్నారు అక్కినేని అఖిల్ గారు ఏజెంట్ మూవీ ద్వారా April 28 నుంచి. ఎస్, సో అసలు ట్రైలర్ లాంచ్ పండుగ మామూలుగా లేదు ఇవాళ మన కాకినాడలో. మీ అందరి ఎనర్జీ ఒకవైపు అయితే ట్రైలర్ ఇచ్చిన ఎనర్జీ ఇంకో రేంజ్లో ఉంది అని చెప్పాలి. గన్ను చేతిలో ఉంది, యాక్షను, ఇమోషను, ఆ వైబ్ మామూలుగా లేదు అసలు. అఖిల్ గారు యాక్షన్ మూవీస్ నాకు ఇష్టం అంటే ఏంటో అనుకున్నాం, కానీ మీ చేతిలో గన్ను ఉంటే మాత్రం ఆ గ్లో వేరే లెవెల్లో ఉందండి నిజంగా. సో అలాంటి ఒక కొత్త అఖిల్ గారిని మనం April 28 నుంచి మనం చూడబోతున్నాము. ఈ పండగ వాళ్ళు ఆగట్లేదు. ఓ గాడ్. ఓకే, ఓ పని చేద్దాం, ఈ సెలబ్రేషన్స్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఏజెంట్ మూవీలో వచ్చినటువంటి ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ అసలు ప్రీవియస్ మూవీస్కి సంబంధించిన మ్యాషప్ క్లిప్స్ చూసి ఇటు చూస్తుంటే ఆ అఖిలే ఈ అఖిల అన్నంత ఆశ్చర్యంగా ఉంది. పోల్చుకోలేనంత మారిపోయారు అఖిల్ గారు. ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దట్ వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అంత ఈజీ కానే కాదు. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ ఎస్, మరిగా నాకు తెలుసు మీరందరూ 1000 కళ్ళతో ఆ మూమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి మరి ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ని స్టేజ్ పైకి పిలిచేద్దాము. మరి ముందుగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఏజెంట్ చిత్రాన్ని ఇంత అద్భుతంగా మన ముందుకు April 28 తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము.
హార్డీ వెల్కమ్ టు యూ అనిల్ సుంకర గారు. ఇంత హ్యూజ్ స్కేల్లో ఇంత వైల్డ్ స్క్రిప్ట్ని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. వేదికపైకి ఏజెంట్ చిత్రాన్ని సపోర్ట్ చేస్తూ ఇవాళ కాకినాడలో జరుగుతున్నటువంటి ఈ గ్రాండ్ ట్రైలర్ లాంచ్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆనరబుల్ మినిస్టర్ వేణుగోపాల్ కృష్ణ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు అవర్ బిలవ్డ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వీరాఘవరెడ్డి గారు అఖిల్ గారిని బొకేతో స్వాగతిస్తారు. మా వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ కవ్ అండ్ కాఫ్ ఇడ్లీ అండ్ రైస్. అట్రాక్టివ్గా ఇంత బ్యూటిఫుల్గా మన ముందు నించున్నటువంటి సాక్షి వైద్య స్పీచ్తో స్టార్ట్ చేసేద్దాము. సో సాక్షి, రిక్వెస్టింగ్ యూ టు స్పీక్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు కాకినాడ? నాకు ఇక్కడ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ అందరికీ నచ్చింది ఇది అనుకుంటున్నాను. అండ్ ఐ విల్ జస్ట్ ఎండ్ మై స్పీచ్. బస్ ఏక్ బాత్ कहूँगी, ఐ విల్ గివ్ యూ అ వార్నింగ్. Get ready for the wildest ride in theatres on 28th April with our Wild Sale and Agent. Wow, chala short but very wild. Thank you so much Sakshi. And now requesting Anil Sunkara garu to please speak. Mana producer Anil Sunkara garu మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. అక్కినేని అభిమానులందరికీ ఒక ఉత్సవం అంటారా, పండగ అంటారా, జాతర అంటారా, మీరే నిర్ణయించుకోండి. ఏప్రిల్ 28 ఆ రోజు. ఈ సందర్భంగా నేను కాకినాడకి మాకు ఎంత అటాచ్మెంట్ ఉంది. అండ్ వెనకాల ఒక ప్రపోజల్ జరుగుతుంది సార్. ఈ గ్యాప్లోనే అమ్మాయిల్ని ఆపలేం. ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ. మా డిస్ట్రిబ్యూషన్, మా కంపెనీ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అండ్ మా డిస్ట్రిబ్యూషన్ హెడ్ జేకే రామకృష్ణ గారు మొత్తం అంటే హీఈస్ ఎ ప్యాషన్ బిహైండ్ ద మూవీస్ హియర్. హీ పాస్డ్ అవే రీసెంట్లీ. అండ్ అందుకనే మేము అనుకోకుండా కాకినాడలో మా తదుపరి చిత్రం ఏజెంట్ ఇక్కడ చేస్తున్నాము.
అండ్ రామకృష్ణ గారు మీరు ఎక్కడున్నా సరే ఈ ఫంక్షన్ని మీరు చూస్తూ ఉంటారు, మీరు ఆనందిస్తూ ఉంటారని నాకు తెలుసు. ఏజెంట్ ఈ సినిమా గురించి అనుకున్నప్పుడు ఒకటి అనుకున్నాము, తర్వాత సినిమా రిలీజ్ తర్వాత ఏజెంట్ అంటే ఒక విగ్రహం గుర్తుకు రావాలి, ఆ విగ్రహం అఖిల్ కావాలి అని. అది సురేందర్ రెడ్డి గారి కోరిక. ఆ కోరికని అక్షరాల తీర్చిదిద్దాడు మా హీరో అఖిల్. థ్యాంక్ యూ అఖిల్. అండ్ ఇట్స్ ఎ వెరీ 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 గుడ్ జర్నీ ఆల్ దిస్ 2 years. Worked hard and you created career goals, body goals and all the goals to all the youngsters. అంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఎంత కృషి చేశాడో లాస్ట్ 2 years we all know. అండ్ డే అండ్ నైట్ కష్టపడి సురేందర్ రెడ్డి గారు ఎవ్రీవన్ అందరూ కష్టపడి చేసిన సినిమా ఇది. సురేందర్ రెడ్డి గారి స్టైల్కి ఏమాత్రం తగ్గకుండా యాక్షన్ సీక్వెన్సెస్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. అండ్ మళ్ళీ చెబుతున్నాను, April 28th ఒక పండగ ఉంటుంది, యాక్షన్ స్పై జోనర్. అంతకుముందు మనకు వచ్చాయి కానీ ఈ స్పాన్లో అందరూ కష్టపడి 2 years పాటు ఒక 6 దేశాల్లో విచిత్రమైన లొకేషన్స్లో అండ్ మంచి కొరియోగ్రాఫర్స్ అండ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ చేసిన మూవీ ఇది. హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. అండ్ సాక్షి, షీల్ బి ఎ న్యూ రెవల్యూషన్ ఫర్ ద తెలుగు ఇండస్ట్రీ. షీ వర్క్డ్ వెరీ హార్డ్. షీఈ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఇన్ ద మూవీ. ఈ మూవీకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ రాత్రి తెల్లవారులు అందరూ కష్టపడుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్లో డే అండ్ నైట్ కరెక్ట్ టైంకి తీసుకురావాలి, క్వాలిటీలో తీసుకురావాలని వారందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. మా సినిమాలో నటించిన మమ్ముట్టి గారు, డీనో మోరియా, ఎవ్రీవన్ దే పుట్ దేర్ బెస్ట్. మమ్ముట్టి గారి మెజెస్టీ ఏంటో ఈ సినిమాతో చూస్తారు. అండ్ ఫైనల్గా కాకినాడ సక్సెస్ టూర్కి మాత్రం కంపల్సరీగా మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ శంకర్ గారు. ఇగో మళ్ళీ మేము కాకినాడకి వస్తాం అని చెప్తున్నాము. అందరూ అక్కడ సపోర్ట్ చేయాలి. అనవసరంగా దెబ్బలు తింటున్నారు మీరు. ప్లీజ్ కామ్ డౌన్. ఓకే మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా మన ఆనరబుల్ మినిస్టర్ వేణుగోపాల్ సార్ ప్లీజ్. మినిస్టర్ వేణు గారు కాల్ చేయగానే సినిమా వాళ్ళు అనగానే, అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యండి, సినిమా వాళ్ళు అనగానే ఎంత పర్ఫెక్ట్గా 5 నిమిషాల్లో వస్తాను మీ వాళ్ళని పంపించండి అంతే. నేను ఇంతవరకు ఆయన్ని ఫస్ట్ టైం ఇక్కడే కలుస్తున్నాను. ఆయనకున్న అంటే సినిమాల మీద ఉన్న ప్యాషన్, ఆయన అంతకుముందు సినిమాలు తీశారని ఇప్పుడే తెలిసింది. సార్, మేము సినిమా ఇండస్ట్రీ తరపున ఇక్కడ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడానికి 24 hours ఉంటాము. ఏ మాత్రం అవకాశం వచ్చినా ఈ కోనసీమలో సినిమా తీయటాన్ని మాటిస్తున్నాను, సినిమా తీస్తామని. సూపర్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ విశ్వ గారిని అండ్ పిఆర్ఓ వంశీ గారిని కూడా ఇక్కడ జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం వేదిక పైన. వంశీ గారు అండ్ విశ్వ గారు టు ప్లీజ్ జాయిన్ హియర్. థ్యాంక్ యూ. అండ్ ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్. సో ఇప్పుడు మీ విషెస్ని టీమ్కి అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ప్రొడ్యూసర్ అనిల్ శంకర్ గారు, అలాగే హీరోయిన్ సాక్షి వైద్య గారు, ఇప్పుడు ఇంతమంది అభిమానం, ఒకసారి అఖిల్ అంటే ఆకాశం అంత ఎత్తెగిరేటువంటి అభిమానులు ఉన్నటువంటి ఈ వేదిక అంతే కదా. అఖిల్లో ఒక కొత్తదనాన్ని చూసాం. అంటే ట్రైలర్ చూస్తుంటే మనలో లేనటువంటి జోష్ పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు నాకు ఏది వచ్చింది నాకే ఉంటే కుర్రాళ్ళకి ఎలా ఉంటుంది ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి గట్టిగా చెప్పండి మీరందరూ. కాకినాడలో ఈ ట్రైలర్ లాంచింగ్ అనేటువంటిది మన కాకినాడ నుంచి చేయటం అంటే రియల్లీ ఇట్స్ హ్యాపీ. యాజ్ ఏ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ప్రీవియస్లీ మీ దగ్గర మీ మధ్యలో తిరిగి సినిమాలు నిర్మించకపోయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తర్వాత ఇప్పుడే నేను అఖిల్ గారికి రిక్వెస్ట్ చేశాను, అలాగే మా శంకర అనిల్ గారికి రిక్వెస్ట్ చేశాను. మన ప్రాంతం ప్రకృతి రమణీయత, అన్ని వనరులు ఉన్నటువంటి ప్రదేశం,
అన్నిటికంటే సాంప్రదాయ సిద్ధమైనటువంటిది, ఆప్యాయతలకు అనురాగాలకి ఆలవాలమైనటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో ఉన్నటువంటి తెలుగు సినిమా రంగం, తెలుగు ప్రేక్షకుల ఆదరణతో ఎదిగినటువంటి రంగం. ఎదిగిన మీరు మళ్ళీ తెలుగు ప్రేక్షకుల యొక్క కీర్తి కిరీటాలని ప్రపంచానికి అందించడం కోసం. ఇప్పుడో మనం ఇంగ్లీష్ మూవీస్లో చూసుంటాం. ఇవాళ అఖిల్ గారిని చూసిన తర్వాత మనలో ఆ ఇన్స్పిరేషన్ మళ్ళీ పెరిగిపోయింది. ఆయన ఏదైతే ఆ జంప్ చేసిన విధానం కానీ, ఆయన చేసినటువంటి అది ఆ గన్ తీసుకుని ఆయన షూట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం హాలీవుడ్ మూవీస్లో చూసినటువంటి ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. ఇక్కడ ఇవాళ కాకినాడలో రిలీజ్ అయినటువంటి ఈ ట్రైలర్ స్టేట్ అంతా మారుమోగుద్ది. 28 ఏప్రిల్ అక్కినేని గారి అభిమానులు, తెలుగు సినీ అభిమానులు అందరూ కూడా ఈ సినిమాని సూపర్ సక్సెస్ చేస్తారని ఆ భగవంతుణ్ణి, ఇక్కడ సత్యనారాయణ స్వామి ఉన్నాడు, అమ్మ బాలా త్రిపుర సుందరి ఉంది, భీమేశ్వర స్వామి ఉన్నాడు, పక్కన మా మాణిక్యమ్మ ఉంది, ఇక్కడ పూర్వహూతికమ్మ ఉంది. అందర దేవతలు, దైవాలు ఈ సినిమాని రికార్డ్ లెవెల్ హిట్ ఇవ్వాలనేటువంటిది నా ప్రార్థనగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇవాళ సురేందర్ రెడ్డి గారి గురించి చెప్పారు. నేను వారిని కలవలేదు కనుక ఈ మూవీ నిర్మాణంలో వారు చేసినటువంటి డైరెక్టర్గా ఆయనకి, నాకు వింటేజ్ శివరామ్ గారు పాత మిత్రుడే. మీరు అడిగిన వెంటనే ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు విజయవాడ వెళ్ళాలి యాక్చువల్గా. సో ఇట్ ఈజ్ ఈ ట్రైలర్ లాంచింగ్ మాతో అంటే సినిమాటోగ్రఫీ మంత్రిగా చేయాలని చెప్పినప్పుడు అది బాధ్యతగా తీసుకుని ఇక్కడికి రావడం జరిగింది. విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. Thank you, sir. Thank you so much for your support and for your kind words. Thank you so much, sir, for being here. మనం చూడాలనుకున్న పిక్స్ కంటే ముందు ఒక్కసారి అఖిల్ గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. యాక్చువల్గా మేమేమనుకున్నామంటే ఇవాళ చాలామంది ఫ్యాన్స్ వస్తారు, వాళ్ళ చేత మిమ్మల్ని డైరెక్ట్గా మాట్లాడిద్దాము అని అనుకున్నాను. కానీ చూశారు కదా, కనుచూపు మేరలో మొత్తం మన అక్కినేని అభిమానులే కాబట్టి చాలామంది దగ్గరకు మైక్ వెళ్ళే పాసిబిలిటీ లేదు కాబట్టి క్వశ్చన్సే వాళ్ళ నుంచి తీసుకున్నాం అన్నమాట మేము తెలివిగా. సో వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ని మిమ్మల్ని అడిగి ఆ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాము. ఒక్కసారి ఒక మైక్ ఇవ్వండి అమ్మా అఖిల్ గారికి ప్లీజ్. కెన్ వీ హ్యావ్ అ మైక్ ప్లీజ్? ఓకే ఓకే. సో క్విక్గా అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమాలలో మీరు రీమేక్ చేయాలనుకునే ఒక సినిమా. అంత ధైర్యం నాకు లేదు. ఏఎన్ఆర్ లివ్స్ ఆన్, వన్ అండ్ ఓన్లీ ఏఎన్ఆర్. ఓకే, మరి నాగార్జున గారి సినిమాల్లో అఖిల్ రీమేక్ చేయాలనుకునే సినిమా లేదా అభిమానులు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్న సినిమా? నేను ధైర్యం తెచ్చుకోవట్లేదు, కానీ నాకు ఎక్కడో వినపడింది హలో బ్రదర్ చేయమంటారని. అది ఇంకొక కైండ్ ఆఫ్ క్రేజీనెస్. ఎస్, వీ వుడ్ లవ్ టు సీ యూ. ఇంకొక క్వశ్చన్, అయ్యగారి పెళ్ళెప్పుడు? నాకేం సంబంధం లేదు, వాళ్ళ నుంచి వచ్చిన క్వశ్చన్. అప్పుడే చేసుకోమంటారా? అదే దొరికింది కదా ఆన్సర్. రామకృష్ణ గోవింద అని మీరు పాటలు ఇచ్చాక వాళ్ళు చేసుకోమని ఎందుకు చెప్తారులేండి. కానీ మిగతా క్వశ్చన్స్ చూసే ముందు ఆ పిక్ రెడీగా ఉందంట, ఒక్కసారి చూద్దామా? పిక్ ప్లీజ్. అదే అంటే మేము ట్రాన్స్ఫర్మేషన్ని అలా చూడాలనుకున్నాం అన్నమాట. దిస్ ఈజ్ బాలుడు అఖిల్, దిస్ ఈజ్ వైల్డ్ అఖిల్, అండ్ దిస్ ఈజ్ చిల్డ్ అఖిల్. యా, అసలు ఏమిటండి ఈ ట్రాన్స్ఫర్మేషన్? మేము సిసింద్రిని మర్చిపోక ముందే ఇంత ఇంత సర్ప్రైజ్ చేశారు మమ్మల్ని. వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ జర్నీ? ఇట్స్ నాట్ డన్ యెట్, ఇంకా అవ్వలేదు, జర్నీ ఇంకా స్టార్ట్ అయింది. వావ్, పిక్చర్ అభి బాకీ హే కాదు, పిక్చర్ అభి షురూ హో రా హై. ఎనీవేస్, సో ఇంకొక క్వశ్చన్, సినిమా టీజర్ అది చూసిన తర్వాత మేమందరం పదే పదే చెప్పుకుంటున్న ఒక డైలాగ్ని మీరు ఇప్పుడు స్టేజ్ పైన లైవ్గా చెప్తే బాగుంటుంది అని చూస్తున్నారు ఆడియన్స్. సో వైల్డ్ సాలే బోల్ డైలాగ్ అఖిల్ నుంచి విందామా? మాట్లాడిన తర్వాత
లాస్ట్లోనా? లాస్ట్లో ఓకే, ప్రామిస్ అయితే మీకోసం. చేసేసారు. యా, ప్రామిస్ అయితే చేసేసారు కాబట్టి వీ విల్ బి వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ ఫైనల్లీ పీవీపీ స్క్వేర్ మాల్లో జరిగినటువంటి ఆ స్టంట్కి వస్తున్న రెస్పాన్స్ మామూలుగా లేదు. ప్రతి ఒక్కళ్ళ మైండ్ బ్లోన్ అని చెప్పాలి. సో ఆ స్టంట్ ఎక్స్పీరియన్స్ గురించి మీ నుంచి వినాలనిపిస్తుంది. వాట్ ఈస్ ద ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అండ్ ద రిసెప్షన్? కమిట్ అయిపోయాను పైకి ఎక్కిన తర్వాత. అప్పుడు అర్థమైంది ఎంత హైట్ ఉందని. అందుకే నా డైలాగ్ వచ్చింది, ఎవడన్నా చేస్తాడా ఇలా అని. అప్పుడు నాకు అనిపించింది నాకు కొంచెం పిచ్చెక్కిందని. కమిట్ అయిపోయాను కాబట్టి చేస్తాను. కాదు, చాలా మంది డౌట్ ఏంటంటే ఆ స్టంట్ తర్వాత నాగార్జున గారు అమల గారి రియాక్షన్ ఏంటి అని చెప్పేసి. సో మెయిన్ అది తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. యాక్చువల్లీ స్టంట్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా నాన్నకి ఫోన్ కొట్టాను. లక్కీగా ఆయన పడుకున్నారు ఆ టైంలో. ఓకే, కొంచెం రెస్ట్ తీసుకుంటుంటే ఫైనల్గా ఆయన రెస్ట్ లేకుండా లేసారు ఆయన. ఓకే, కొంచెం కూల్గా చెప్పారన్నమాట. వండర్ఫుల్, బట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అది మామూలు విషయం కాదు, అది ఒక సాహసమే యాక్చువల్గా చెప్పాలి అని అంటే. అండ్ ఐ హోప్ రేపు సినిమాలో కూడా అలాంటి ఒక గూస్ బండ్ మూమెంట్స్ మాకు చాలా ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము April 28న. సో ఎస్, ఇప్పుడు ఫ్యాన్స్ అందరి కోసం అక్కినేని గారు ఇప్పుడు మాట్లాడతారు. హలో కాకినాడ, నాకు ఇది ఫస్ట్ ఈవెంట్ ఇలా చేయటం. మొన్న జంప్ చేశాను బిల్డింగ్ పైనుంచి, కానీ ఇలా వచ్చి మీతో మాట్లాడడం అనేది ఇది ఫస్ట్. ఎయిర్పోర్ట్ నుంచి మీరు ఇచ్చిన ప్రేమ, అభిమానం, ఎనర్జీ నాకు నెక్స్ట్ 10 days, నెక్స్ట్ వచ్చే 10 రోజులు రిలీజ్ వరకు నాకు ఎంతో 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 ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ నో నేను ఒక 5 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను, కొంచెం ఓపిక పడండి. 2 సంవత్సరాలు, 2 years జర్నీ. ఎప్పుడు ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయింది నాకు గుర్తుంది, కానీ ఈ జర్నీ ఎండ్ వచ్చిందంటే నాకు దీన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలి, మాటలు ఎలా చెప్పాలి నాకు నిజంగా అర్థం కావట్లేదు. మామూలుగా ఆడియో ఫంక్షన్కి వచ్చే ముందు కొంచెం ఆడియో ఫంక్షన్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ప్రమోషన్ ఈవెంట్స్ కానీ ఏం మాట్లాడాలి అనుకుంటాం. నిజంగా నేను అనుకుంటాం, నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలి. బికాజ్ ఈ జర్నీలో నేను చాలా మారాను. ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఏదైతే అంటున్నారో బాడీలో కనిపించింది, కానీ మెంటల్గా చాలా మారాను నేను. నాకు సినిమా అంటే ఎంత పిచ్చి, మా ఫ్యాన్స్ అంటే నాకు ఎంత పిచ్చి ఇంకా అర్థమైంది నాకు. నేను ఇక్కడే ఉంటాను, మీకోసం పనిచేస్తూనే ఉంటాను. ఇట్లాంటి అభిమానం ఎవరికి వస్తుంది? చాలా తక్కువ మందికి వస్తుంది. థ్యాంక్ యూ. ఏం చేశానో తెలియదు, కానీ ఇంత సపోర్ట్ ఇస్తున్నారు, ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను. ఇది ఎప్పటికీ నా గుండెలో దాచిపెట్టుకుంటాను. థ్యాంక్ యూ. ఈ జర్నీలో కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారు. అది నేను ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా ఆయన పేరే చెప్తాను. సురేందర్ రెడ్డి గారి గురించి చెప్తాను. ఆయనతో స్టార్ట్ అయింది కాబట్టి నేను ఎండ్లో ఆయన గురించి మాట్లాడతాను. ఈ జర్నీలో సాక్షి వైద్య వాజ్ సర్ప్రైజ్ ప్యాకేజ్ మా టీం అందరికీ. నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ డే ఒక టెస్ట్ షూట్ లాంటిది చేసాము. డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చి, జాగ్రత్త సార్ ఇరగదీసేస్తుంది షార్ట్లో అన్నారు. సో ఆ రోజు నుంచి గమనిస్తూనే ఉన్నాను. షీఈ్ వెరీ వెరీ ప్రొఫెషనల్. సినిమా అంటే తనకి ప్రాణం. సాక్షి, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ హోల్ కెరియర్. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ అండ్ పేషెన్స్. మ్యూజిక్ డైరెక్టర్స్, హిప్ హాప్, ఆది ఇంకా జీవాకి మీకు కనిపించేది ఆది, వెనకాల ఉండేది కూడా జీవ. ఇద్దరు కలిసి ప్రాణం పెట్టేశారు ఈ జర్నీలో. వాళ్ళు లేకుండా ఐ కాంట్ ఇమాజిన్ ఇట్. మీరు ట్రైలర్లో చూసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మీరు సినిమాలో చూడబోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎంత వైల్డ్గా ఉంటుంది మీకు అర్థమవుతుంది. అనిల్ సుంకర గారు సార్, వాట్ డు ఐ సే అట్ దిస్ పాయింట్? ఇటు చూసే మాట్లాడతాను. నాకు
ఈ 2 years తర్వాత ఐ స్టిల్ రిమెంబర్ ద ఫస్ట్ టైం వి మెట్. మీ ఇంట్లో కలిసాము, మీ ఆఫీస్లో కలిసాము. అప్పుడు అసలు ఏమి క్వశ్చన్స్ లేకుండా చేసేద్దాం అఖిల్, ఇంత పెద్ద సినిమా చేసేద్దాం, ఫ్యాన్స్ కోసం చేసేద్దాం. ఆయన అన్నమాట ఇదే, అభిమానుల కోసం చేద్దాం సినిమా, వేరే ఎవరికి కాదు. చేసేది మాత్రం ఇంత పెద్ద సినిమా చేద్దాం, పిచ్చెక్కి పోవాలి అందరికీ ఆయన అన్నారు. అండ్ ఆ మాటకు మాత్రం ఆయన అలానే నిలబడి ఉన్నారు. అండ్ నా బ్యాక్ బోన్, మై సపోర్ట్ సిస్టమ్, మై ఎనర్జీ, మై కాన్ఫిడెన్స్, మై ఎవ్రీథింగ్ వాజ్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ విల్ నెవర్ ఫర్గెట్ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ దిస్ ఫిల్మ్. సురేందర్ రెడ్డి గారు, సి ఒక యాక్టర్కి, ఒక యంగ్ యాక్టర్కి ఎంత కష్టపడాలన్న ఒక మనసు ఉన్న, ఒక కోరిక ఉన్న ఒక డైరెక్టర్ వచ్చి ఒక విజన్తో నన్ను ప్రజెంట్ చేస్తేనే నేను కనిపిస్తాను మీకు. సో వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ టుడే, ఆ క్రెడిట్ మొత్తం నేను ఆయనకే ఇస్తాను. నేను ఎప్పుడు ఏదైతే ఆ పోస్టర్, ఏదైతే ఈ కటౌట్లు చూస్తున్నారో, నేను ఎప్పుడు నన్ను అలా చూసుకోలేదు. 3-4 years బ్యాక్ ప్రాబబ్లీ నేను డ్రీమ్ కూడా చేసి ఉండనేమో. కష్టపడదాం, ఎంతైనా కష్టపడదాం, ఏ స్పీడ్ బ్రేకర్ వచ్చినా, ఏ కొండ వచ్చినా ఎక్కేద్దాం, ఏం పర్లేదు అనుకున్నాను. సూరి గారు నన్ను పుష్ చేశారు, ఈ జర్నీలో చాలా పుష్ చేశారు. అండ్ ఇవాళ ఇక్కడ నుంచొని కాన్ఫిడెంట్గా నేను మాట్లాడుతున్నానంటే ఈ ఏజెంట్ నాకు ఇచ్చిన ధైర్యం. రేపు థియేటర్లో ఏమవుతుంది అది మీ చేతిలో ఉంది, కానీ నాకు నిజంగా ఏజెంట్ నాకు ధైర్యం ఇచ్చింది. ఐ కెన్ టేక్ ఆన్ ఎనీథింగ్, నా మీద విసిరే నేను తీసుకుంటాను అనే ఒక ధైర్యం ఇచ్చింది నాకు. సో థ్యాంక్ యూ సూరిబాయ్. ఈ జర్నీలో జరిగిన క్రేజీనెస్ ఇవాళ నాకు పీస్ ఇచ్చింది. ఆఖరికి నేను మీ దగ్గరికి రావాలి. ఐ మీన్ ఏమన్నాను, మీరు ఎంత ఇస్తే నేను అంత తీసుకుంటాను, ఇవ్వండి నాకు. నాకు ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఇంత సపోర్ట్ ఎలా ఇస్తాను నేను, ఈ బరువుని నేను మోయగలుగుతానా అని నాకు ఒక ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది. నేను పడుకునే ముందు లేచిన తర్వాత ఫస్ట్ నాకు వచ్చే ఆలోచన ఇదే, నేను ఈ బరువునే మోయగలుగుతానా? మోస్తాను బ్రదర్, మీకోసమే మోస్తాను. మీరు నా మీద ఎంత పెట్టినా నేను మీకోసం వస్తూనే ఉంటాను, వైల్డ్గా వస్తూనే ఉంటాను. ఇది నా ప్రామిస్. థ్యాంక్ యూ ఆనరబుల్ మినిస్టర్ సార్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్, మాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మేము ఆంధ్రప్రదేశ్ రావడానికి ఇక్కడ షూటింగ్లు కానీ మీరు ఫెసిలిటీ కూడా హెల్ప్ చేస్తే మేము ఎప్పటికీ రెడీ సార్. వీ వాంట్ టు బీ హియర్, ఇట్ ఈస్ అవర్ హోమ్ టు. థ్యాంక్ యూ సార్. నేను చాలామంది పేర్లు మర్చిపోయి ఉంటాను, మిమ్మల్ని చూసి ఈ ఎనర్జీని తీసుకునే మూమెంట్లో నేను చాలామంది పేర్లు మర్చిపోయి ఉంటాను. అందరు నన్ను క్షమించండి. ఒక ప్రామిస్ ఇచ్చాను, 28th April బ్రదర్ థియేటర్లో పిచ్చెక్కిపోవాలి. లాస్ట్గా మీకోసం థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ అక్కినేని గారు.